బయట టీవీల్లో అరుపులు, వాట్సాప్ స్టేటస్లో స్కోర్ బోర్డుల హడావుడి, ఆఫీస్ క్యాంటీన్లో ధోనీ 6 గురించి సీరియస్ డిస్కషన్స్. ఇవన్నీ జరుగుతుంటే ఒక వ్యక్తి మాత్రం తన పని తాను చేసుకుంటూ లేదా ప్రశాంతంగా ఏదో బుక్ చదువుకుంటూ కనిపిస్తాడు. అతన్ని చూసి పక్కనున్నోడు అరే స్కోరెంతో తెలుసా అని అడిగితే నాకేం తెలుసు, అసలు ఏ టీమ్స్ ఆడుతున్నాయి అని ఎదురు ప్రశ్నేస్తాడు. ఆ క్షణం అందరూ అతన్ని ఏదో గ్రహాంతరవాసిలా చూస్తారు, అవునా? ఈరోజు మనం ఆ గ్రహాంతరవాసుల మనస్తత్వం ఏంటో, వాళ్ళెందుకు ఈ రంగుల లోకానికి దూరంగా ఉన్నారో మాట్లాడుకుందాం. మనం ఒక టీంనెందుకు సపోర్ట్ చేస్తాం? అది మన సిటీ టీమనో లేక మనకు నచ్చిన ప్లేయర్ అందులో ఉన్నాడనో. కానీ ఐపీఎల్ లాంటి ఫ్రాంచైజీ మోడల్లో ప్రతి సంవత్సరం ప్లేయర్స్ మారిపోతుంటారు. నిన్నటి వరకు కోల్కతా కాడినవాడు ఈరోజు ముంబై కాడతాడు. ఈ కమర్షియల్ షిఫ్టింగ్ని కొంతమంది మెదడు అంగీకరించదు. సైకలాజికల్గా చూస్తే వీరికి లాయల్టీ అనేది చాలా డీప్ రూటెడ్గా ఉంటుంది. డబ్బులు కోసం జెండాలు మార్చే ఆట నాకెందుకు అనే ఒక రకమైన క్లారిటీ వాళ్లలో ఉంటుంది. వాళ్ళకి ఆట కంటే ఆ ఆట వెనుకుండే ఇమోషన్ ముఖ్యం. అది లేకపోతే వాళ్లు దాన్ని కేవలం ఒక వ్యాపారంగానే చూస్తారు. ప్రతి బాల్కి ఒక గ్రాఫిక్, ప్రతి వికెట్కి ఒక యాడ్, చెవులు పగిలిపోయే మ్యూజిక్, ఇదంతా అందరికీ నచ్చాలని. కొంతమందికి సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఇష్టం ఉండదు. వాళ్ల మైండ్ ప్రశాంతతను కోరుకుంటుంది. రోజంతా ఆఫీస్ టెన్షన్లు పడి వచ్చాక మళ్లీ టీవీ ముందు కూర్చుని ఈ హై వోల్టేజ్ డ్రామాను భరించడం వాళ్ల వల్ల కాదు. దీన్ని సైకాలజీలో డిసిషన్ ఫెటీగ్ అంటాం. ఇప్పటికే 100 విషయాల మీద డిసిషన్స్ తీసుకున్న మెదడు మళ్లీ ఈ 20 ఓవర్ల యుద్ధాన్ని మోయడానికి సిద్ధంగా ఉండదు. అందుకే వాళ్లు ఐపీఎల్ కంటే ఒక పాత సినిమానో లేక మ్యూజిక్ వినడానికో ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ ఇంకో యాంగిల్ ఉంది. కొంతమందికి వేరే ఎవరో ఆడితే వీళ్ళెందుకు కొట్టుకుంటున్నారు అనే ప్రాక్టికల్ ఆలోచన ఉంటుంది. ఐపీఎల్ చూడడం వల్ల నా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగదు, నా లైఫ్ మారదు అనే అల్ట్రా లాజికల్ థింకింగ్ వాళ్ళది. వీళ్లు సెల్ఫ్ సెంట్రిక్ కాదు, టైమ్ కాన్షియస్. ధోనీ కొట్టిన 6 కంటే తన కెరియర్లో తాను కొట్టాల్సిన 6 మీద వీళ్లకి ధ్యాస ఎక్కువ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ ఈజ్ ద రివార్డ్ ఫర్ హార్డ్ వర్క్, నాట్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ ఇట్ అని నమ్మే రకం వీళ్లు. అంటే వాళ్ళకి లైఫ్ అంటే గ్రౌండ్లో చూసేది కాదు, గ్రౌండ్కి బయట వాళ్లు ఫేస్ చేసేది అని అర్థం. ఐపీఎల్ చూడని వాళ్లు బోర్ కొట్టే మనుషులు కాదు, వాళ్లు కేవలం డిఫరెంట్లీ వైర్డ్ పీపుల్. అందరూ వెళుతున్న దారిలో వెళ్లడం కంటే తమకి నచ్చిన దారిలో ప్రశాంతంగా ఉండడం వాళ్ళకిష్టం. సో నెక్స్ట్ టైం మీ ఫ్రెండ్ స్కోర్ అడగకపోతే వాణ్ణి వింతగా చూడకండి. బహుశా వాడు మనకంటే ఎక్కువ క్లారిటీతో ఉన్నాడేమో ఆలోచించండి. మీరు ఈ ఐపీఎల్ హడావుడ్లో సైలెంట్ అబ్జర్వరా లేక వైలెంట్ ఫ్యానా అనే విషయాన్ని మీ స్టైల్లో ఒక కవితలాగానో లేక ఒక వెటకారమైన పంచ్లాగానో కింద కామెంట్ సెక్షన్లో వదిలేయండి.